మావోయిస్టులకు వరుసగా దెబ్బ మీద దెబ్బ తగులుతూనే ఉంది. కేంద్ర స్థాయి నాయకులు ఎన్కౌంటర్లో హతం కాగా ఇటీవల వరుసగా కీలక నేతలు లొంగుబాట పడుతున్నారు. ఇక మావోయిస్టు అగ్రనేతలైనటువంటి మల్లోజుల వేణుగోపాలరావుతో పాటు వాసుదేవరావు వంటి కీలక నేతలు ఆయుధాలతో పోలీసులకు సరెండర్ అయ్యారు. కాగా మరికొంతమంది ఇదే బాటలో ఉన్నారని ప్రచారం కూడా సాగుతోంది. ఈ క్రమంలో ఆ పార్టీలో కీలక మిలిటరీ నేత ఫస్ట్ బెటాలియన్ కమాండర్ హిడ్మా గురించి ఇప్పుడు తాజాగా చర్చ సాగుతోంది. హిడ్మా ఇప్పుడు ఎక్కడ ఉన్నాడన్నటువంటి చర్చ దేశమంతటా అన్ని వర్గాల్లో జోరుగా నడుస్తోంది. కేంద్ర రాష్ట్ర కమిటీల నేతలు సాయుధ పోరాట విరమణ ప్రకటించి ఆయుధాల్ని అప్పగిస్తున్నారు. అయినప్పటికీ హిడ్మా మాత్రం ఏమాత్రం వెనకడుగు వేయకుండా ఉద్యమంలోనే కొనసాగుతున్నాడు. అయితే ఇప్పుడు హిడ్మాను భద్రతా దళాలు టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది. హిడ్మాను పట్టుకోకపోతే నక్సలిజం నిర్మూలన పూర్తయినట్లు కాదని ఛత్తీస్గఢ్ పోలీసులు భావిస్తున్నారు. 76 మంది సిఆర్పిఎఫ్ జవాన్లను పొట్టనబెట్టుకున్న చింతల్నారు దాడి నుంచి మహేంద్ర కర్మ సహా పలువురు కాంగ్రెస్ నేతలను పోలీసులను కూడా హతమార్చిన జీలం ఘాటి అంబుష్ వరకు నేతృత్వం వహించింది హిడ్మాయేనని భద్రతా బలగాలైతే భావిస్తున్నాయి. దీంతో హిడ్మాపై భద్రతా బలగాల ఫోకస్ పెట్టాయి. హిడ్మా కోసం భద్రతా బలగాల స్పెషల్ ఆపరేషన్ మొదలుపెట్టినట్లు కూడా తెలుస్తోంది. మరోవైపు లొంగిపోయినటువంటి మావోయిస్టులు ఇచ్చిన సమాచారం ప్రకారం 250 మంది అనుచరులతో హిడ్మా తెలంగాణలోకి ఎంట్రీ ఇచ్చినట్లు ప్రచారం సాగుతోంది. దండకారణ్య జోన్లో సైనిక కమాండర్లలో హిడ్మా కీలకంగా ఉండడంతో ఇప్పుడు పార్టీ కార్యక్రమాల బాధ్యత ఆయన మీద పడినట్లు తెలుస్తోంది. మావోయిస్టుల భారీ లొంగుబాటు కార్యక్రమంతో హిడ్మాలో టెన్షన్ మొదలైనట్లు కూడా ప్రచారం సాగుతోంది. ఏప్రిల్లో జరిగినటువంటి ఆపరేషన్ కర్రెగుట్ట నుంచి తప్పించుకున్న హిడ్మా ఆ తర్వాత ఎక్కడికి వెళ్లాడనే దానిపై క్లారిటీ అయితే లేదు. కానీ ప్రస్తుతం అతను తెలంగాణలోకి వచ్చాడన్న ప్రచారంతో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. పార్టీ అగ్రనేతలు హతం కావడం, పలువురు లొంగిపోవడంతో ప్రస్తుత పార్టీ బాధ్యతలు కేంద్ర కమిటీ సభ్యునిగా ఉన్నటువంటి హిడ్మా పొలిట్ బ్యూరో సభ్యుడు తిప్పిరి తిరుపతి దేవ్జీలపైనే ఉంది. ప్రస్తుతం మావోయిస్టు పార్టీ భవిష్యత్తు కూడా వారిద్దరి మీదే ఆధారపడి ఉందని ఆ పార్టీ సానుభూతి పరులు, మాజీ నక్సలేట్లు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో లొంగిపోయినటువంటి మావోయిస్టులు ఇచ్చిన సమాచారం మేరకు ఏప్రిల్లో జరిగినటువంటి కర్రెగుట్టల ఆపరేషన్ నుంచి త్రుటిలో తప్పించుకున్నటువంటి హిడ్మా ఆయన బెటాలియన్ తిరిగి కర్రెగుట్టలపైకి వచ్చారని చెబుతున్నారు. అక్కడి నుంచి తెలంగాణ రాష్ట్ర కమిటీ నేతలు గెరిల్లాలతో కలిసి సరిహద్దు కూడా దాటాడని, వారి రక్షణలోనే ఉన్నాడని చెబుతున్నారు. ఈ క్రమంలోనే హిడ్మాను పట్టుకునేందుకు భద్రతా దళాలు జల్లెడపడుతున్నాయి. ఇక ఇదిలా ఉంటే వరుస లొంగుబాట్లపై మావోయిస్టు పార్టీ కీలక ప్రకటన చేసింది. ఇటీవల తమ అనుచరులతో లొంగిపోయినటువంటి మల్లోజుల వేణుగోపాలరావు అలియాస్ సోను, తక్కలపల్లి వాసుదేవరావు అలియాస్ ఆషన్న అలియాస్ సతీష్లు విప్లవ ద్రోహులుగా మారారని మావోయిస్టు పార్టీ ఆరోపించింది. వారు కేంద్ర కమిటీతో చర్చించకుండానే తమ అనుచరులతో లొంగిపోయారని మావోయిస్టు కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ పేరుతో తాజాగా లేఖ కూడా విడుదల చేసింది. విప్లవ ద్రోహులుగా, పార్టీ విచ్ఛిన్నకారులు, విప్లవ ప్రతిఘాతకులుగా మారి శత్రువులకు లొంగిపోయిన మల్లోజుల, ఆషన్న ముఠాను పార్టీ నుంచి బహిష్కరిస్తున్నామని స్పష్టం చేసింది. వారికి తగిన శిక్ష విధించాల్సిందిగా విప్లవ ప్రజలకు పిలుపునిస్తున్నామని లేఖలో పేర్కొన్నారు. పార్టీకి, విప్లవ ప్రజలకు చెందిన ఆయుధాల్ని శత్రువులకు అప్పగించారని, ఈ చర్య విప్లవ ద్రోహం, పార్టీ విచ్ఛిన్నకర చర్య అని కూడా చెప్పారు. 2011 చివరి నుంచి విప్లవోద్యమం గడ్డు స్థితిని ఎదుర్కొంటుందని చెప్తూ వచ్చారు. దేశవ్యాప్తంగా విప్లవోద్యమం 2018 నాటికి తాత్కాలిక వెనుకంజకు గురైందని, అప్పటి నుంచి మల్లోజుల రాజకీయ బలహీనతలు బయటపడుతూ వచ్చాయని, 2020 డిసెంబర్లో జరిగిన కేంద్ర కమిటీ సమావేశంలో దండకారణ్య విప్లవాచరణలోని కొన్ని లోపాలను మల్లోజుల స్వీయాత్మక విశ్లేషణతో కూడినటువంటి నిర్ధారణలు చేస్తూ ఒక పత్రాన్ని కూడా ప్రవేశపెట్టారు. దాన్ని కేంద్ర కమిటీ కూడా తిరస్కరించింది. ఏదైతే ఆయనలోని తప్పుడు రాజకీయ భావాలను విమర్శించి సరిదిద్దడానికి పార్టీ కూడా కృషి చేసింది. 2025 మేలో పార్టీ ప్రధాన కార్యదర్శి బసవరాజు మరణం తర్వాత మల్లోజులలో సైద్ధాంతిక, రాజకీయ, నిర్మాణ బలహీనతలు గుణాత్మక మార్పును సంతరించుకొని శత్రువు ముందు మోకరిల్లేలా చేశాయని కూడా లేఖలో పేర్కొన్నారు. ప్రాణత్యాగానికి సిద్ధపడి విప్లవోద్యమానికి నాయకత్వం అందిస్తూనే తన అభిప్రాయాల్ని, తన వాదనల్ని కేంద్ర కమిటీలో, పొలిట్ బ్యూరోలో చర్చించి విప్లవోద్యమంలోని తప్పులను సరిదిద్దడానికి కృషి చేసి ఉంటే ఆయనలో నిజాయితీ ఉందని అంగీకరించేవాళ్ళం. కానీ అందుకు సిద్ధపడకుండా, పార్టీ నిర్మాణ పద్ధతిని కూడా పాటించకుండా శత్రువుల ముందు ఆయన లొంగిపోయాడు. అంటేనే మల్లోజులలో నిజాయితీ లేదని, కేవలం ప్రాణభీతిని కప్పిపుచ్చుకునే అవకాశవాదమని తేలిపోయిందని లేఖలో స్పష్టంగా పేర్కొన్నారు. గత కొద్ది నెలలుగా వివిధ స్థాయిల పార్టీ కమిటీ సభ్యులతో పార్టీని చీల్చే కుట్రకు మల్లోజుల పూనుకున్నాడని కూడా ఆరోపించారు. పార్టీ రాజకీయ, సైనిక పంథాలపై దృఢంగా నిలబడిన పార్టీ కమిటీ సభ్యులను, పార్టీ PLGA సభ్యులను కూడా పథకం ప్రకారం దూరం పెడుతూ వచ్చారని, ఇవి అరాచకవాద, పార్టీ విచ్ఛిన్నకర చర్యలేనని కూడా ఆయన చెప్పారు. సోను, ఆయన అనుచరులు శత్రువులకు లొంగిపోతే లొంగిపోవచ్చు, కానీ
పార్టీకి విప్లవ ప్రజలకు చెందిన ఆయుధాలని పార్టీకి అప్పగించాలని పార్టీ నిబంధనలు పాటించకుండా 50 ఆయుధాలను శత్రువులకు అప్పగించారని రాశారు. మహారాష్ట్ర సీఎంతో కూడా మల్లోజులకు సంబంధాలు ఉన్నాయి కూడా ఈ యొక్క లేఖలో వారు ఆరోపించారు. గతేడాది చివరిలో తన జీవిత సహచరిని ఎవరైతే మరికొంతమందిని కూడా మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ సమక్షంలో పోలీసులకు లొంగిపోవడానికి పథకం రూపొందించినప్పటి నుండే మల్లోజుల ఫడ్నవీస్ పోలీసుల ఉన్నతాధికారులతో సంబంధాల్లో ఉన్నాడని కూడా ఆరోపించారు ఆ లేఖలో.